హాయ్ అండి, వెల్కమ్ టు ఆసియా వ్లాగ్స్. ఈ వీడియోలో ఫ్రూట్ కస్టర్డ్ అండి. చాలా ఈజీగా, చాలా టేస్టీగా, అంతే సింపుల్గా కూడా అయిపోతుంది. అలానే చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారు. ఫ్రూట్స్ తినని వాళ్ళు కూడా ఈ కస్టర్డ్ చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో ఎండ్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. అలానే మా ఇంటికి అయితే ఒక గెస్ట్ వచ్చారు. ఆ గెస్ట్ ఎవరు అనేది కూడా లాస్ట్లో అయితే చూపిస్తాము. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ముందుగా అయితే స్టవ్ అయితే ఆన్ చేసుకుందాము. తర్వాత బాండీ అయితే పెట్టుకుంటున్నాము. బాండీ కొంచెం హీట్ అయిన తర్వాత 1/2 లీటర్ మిల్క్ అయితే వేసుకుంటున్నామండి. ఈ మిల్క్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం బాయిల్ అయితే చేసుకోవాలి. మిల్క్ అయితే బాయిల్ అవ్వడానికి పక్కన అయితే పెట్టేసాము. తర్వాత ఒక చిన్న బౌల్లో ఒక 2 స్పూన్స్ సబ్జా గింజలు అయితే వేసుకుంటున్నాము. దీంట్లో కొన్ని వాటర్ అయితే పోసుకొని ఒక పావు గంట సేపు మనము నానబెట్టయితే ఉంచుకోవాలి. అలానే వేరే చిన్న బౌల్లో మనము కస్టర్డ్ పౌడర్ అయితే తీసుకున్నాము. ఇది వచ్చేసి వెనిలా ఫ్లేవర్ అనమాట. ఏ గ్లోసరీ స్టోర్లో అయినా ఉంటుంది, పీమార్ట్లో కానివ్వండి, మోల్లో కానివ్వండి, ఎక్కడైనా ఇది దొరుకుతుంది. సో ఇక్కడ నేనైతే వెనిలా ఫ్లేవర్ అయితే తీసుకున్నాను. నాకు వెనిలా ఫ్లేవర్ అనేది ఇష్టం ఉంటుంది. సో చాలా ఫ్లేవర్స్ అయితే ఉంటాయి, బట్ నేనైతే వెనిలా ఫ్లేవర్ అయితే యూస్ చేస్తూ ఉన్నాను. దీని ప్రైస్ వచ్చేసి 40 రూపీస్ పట్టిద్దండి. సో ఇక్కడ నేనైతే 4 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ అయితే తీసుకుంటున్నాను. తీసుకొని కొన్ని వాటర్ వేసుకొని ఉండలు లేకుండా అయితే కలుపుకోవాలి. మనము మెజర్మెంట్ ఏమి ఉండదండి. మీరు ఎంత క్వాంటిటీ మిల్క్ తీసుకున్నారో దానిని బట్టి మనమైతే పౌడర్ అయితే తీసుకోవాలి. ఇక్కడైతే మిల్క్ అయితే బాయిల్ అవుతూ ఉంది. సో ఇక్కడ 1/2 కప్ షుగర్ అయితే వేసుకుంటున్నాము, టేస్ట్కి సరిపడా. దీంట్లో అయితే మనము పటిక బెల్లం కూడా వేసుకోవచ్చు. నేనైతే షుగర్ అయితే వేస్తున్నానండి. కలుపుకొని తర్వాత ఒక 2 కానీ 3 కానీ యాలుక్కాయలు అయితే వేసుకోవాలి దంచుకొని. ఆ యాలుక్కాయల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. అలానే ఇది వచ్చేసి వెనిలా ఫ్లేవర్, వెనిలా ఎసెన్స్ అనమాట. ఇది కూడా వెనిలా ఫ్లేవర్ది. ఇది కూడా ప్రైస్ వచ్చేసి 40 రూపీస్ పడిద్ది. ఇది ఏ గ్లోసరీ స్టోర్ అయినా ఉంటుందండి. ఒకసారి వెళ్ళి తెచ్చుకోవచ్చు మీకు ఇష్టం ఉంటే. ఇది ఆప్షనల్, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. దీనివల్ల ఏంటంటే వెనిలా ఫ్లేవర్ చాలా ఎన్హాన్స్గా ఉంటుంది, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో ఇదైతే మొత్తాన్ని మంచిగా కలుపుకోవాలి, షుగర్ కూడా మెల్ట్ అయిపోయేటట్టు. ఇప్పుడు కొంచెం కరిగిన తర్వాత మనము కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ ఉండిద్ది కదా, అది మనము వాటర్లో అయితే కలిపి పెట్టుకున్నాము. అదైతే మెల్లగా కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని మనము సిమ్లో అయితే పెట్టుకొని కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, లేకపోతే మనకి అడుగు కొంచెం అంటుతూ ఉంటుంది. సో మనమైతే కొంచెం మధ్య మధ్యలో కలుపుకుంటూ థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు అయితే మనము కుక్ చేసుకోవాలి. నేనైతే టేస్ట్ సరిపోతుందా లేదా అనేది టెస్ట్ చేశాను. నాకైతే పర్ఫెక్ట్ టేస్ట్ అయితే ఉంది. మీరు కొంచెం స్వీట్గా ఉంటే ఇంకొంచెం దీంట్లో కండెన్స్ మిల్క్ కూడా యాడ్ చేయొచ్చు. కండెన్స్ మిల్క్ యాడ్ చేయడం వల్ల థిక్ కన్సిస్టెన్సీ కూడా ఉంటుంది. నేనైతే ఏం యాడ్ చేయలేదు, జస్ట్ షుగర్, వెనిలా ఎసెన్స్, కస్టర్డ్ పౌడర్, ఇంకా మిల్క్ అయితే యాడ్ చేశాను, అంతే అండి. చాలా ఈజీగా కూడా అయిపోతుంది. ఇది సిమ్లో పెట్టుకొని అయితే కలుపుకుంటూ మనం కుక్ చేసుకోవాలి. చూడండి మనకి ఎంత థిక్ కన్సిస్టెన్సీ ఉండాలి అనేది చూపిస్తున్నాము. ఇది మనం ఐస్ క్రీమ్లా కూడా మనము చేసుకోవచ్చు. ఇంకొంచెం కస్టర్డ్ పౌడర్ వేసేసుకొని కొంచెం బాదం పప్పు, జీడిపప్పు పైనుంచి వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే, ఐస్ క్రీమ్ మోల్డ్స్లో వేసేసి. నేనైతే ఇది కస్టర్డ్ కాబట్టి చూడండి ఈ కన్సిస్టెన్సీలో వచ్చే వరకు మనము కుక్ చేసేసుకొని ఒక బౌల్లో అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. ట్రాన్స్ఫర్ చేసేసుకొని కొంచెం చల్లారించిన తర్వాత నేనైతే ఒక 3 అవర్స్ అయితే డీప్ ఫ్రీజ్లో అయితే పెట్టుకుంటున్నానండి. మంచిగా చల్లగా ఉంటేనే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ నేను అవి కూల్ అవ్వడానికి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా, ఆ టైంలో నేనైతే కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకున్నాను. కొన్ని కిస్మిస్, అలానే బాదం పప్పు, జీడిపప్పు సన్నగా అయితే చాప్ చేసుకుంటున్నాను. అక్కడక్కడ మనకు తింటేటప్పుడు ఈ టేస్ట్ కొంచెం కొంచెం పంటికి తగులుతూ ఉంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. సో నేనైతే సన్నగా అయితే కట్ చేసేసుకొని సైడ్లో అయితే పెట్టుకుంటున్నానండి. ఇది ఎందుకు చేశారు ఏంటి అని అంటే, మా ఇంటికి అయితే ఒక గెస్ట్ అయితే వచ్చారు. ఎవరు ఏంటి అని అంటారా, అది లాస్ట్ వరకు అయితే చూడండి, అప్పుడే ఎవరు ఏంటి అనేది కూడా తెలుస్తుంది.
అలానే కొన్ని ఫ్రూట్స్ అయితే తీసుకున్నాను. మన ఆప్షనల్ ఎక్కువ ఫ్రూట్స్ కూడా తీసుకోవచ్చు. నాకైతే ఈ కస్టర్డ్లో పొమోగ్రానైట్, యాపిల్, అలానే గ్రేప్స్ టేస్ట్ చాలా బాగుంటుంది. నేనైతే ఈ 3 వేసుకుంటున్నాను. ఆప్షనల్, దీంట్లో ఎలాంటి ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు. బనానా వేసుకోవచ్చు, పపాయ వేసుకోవచ్చు, డ్రాగన్ ఫ్రూట్ వేసుకోవచ్చు. ఇంకా ఏమైనా ఫ్రూట్స్ మీకు నచ్చేవి ఏమైనా ఉంటే అవి కూడా వేసుకొని చేసుకోవచ్చు. నేనైతే ఈ 3 ఫ్రూట్స్తో అయితే నేను చేస్తున్నాను. పొమోగ్రానైట్స్ అయితే గింజలు తీసేసుకొని పక్కన పెట్టుకున్నాను. అలానే యాపిల్ని కూడా సన్నగా తోలు ఒలిచి అయితే కట్ చేసుకున్నాము. తోలు వలవడం వల్ల మనకి తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది. లేకపోతే ఆ పీల్ చేయకపోతే మనకేంటంటే ఆ తోలు పంటికి తగులుతూ కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది. సో నేనైతే పీల్ చేసేసుకొని సన్నగా కట్ చేసుకున్నానండి. మరీ పెద్దగా కూడా కట్ చేసుకోకూడదు. సన్నగా కట్ చేసుకుంటే అన్ని ఫ్రూట్ మనకి పంటికి తగిలినప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, చూపించిన విధంగా సన్నగా అయితే కట్ చేసుకుంటున్నాను. ఇది చిన్నపిల్లలు కానీ పెద్ద పిల్లలు కానీ చాలా ఇష్టంగా తింటారండి. ఇప్పుడు గ్రేప్స్ని కూడా నేను 2 ఆఫ్ లాగా చేసుకున్నాను. ఎందుకంటే దీంట్లో గింజలు ఉంటాయి కదా, మనము గింజలు తీసేసుకొని ఒక్కొక్క గ్రేప్ని 2 ఆఫ్ లాగా చేసేసుకొని అయితే నేను అవి కూడా సైడ్లో అయితే పెట్టుకుంటున్నాను. మన ఇష్టం అండి, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. బట్ నేను కొన్ని అయితే వేసుకుంటున్నాను. నాకు పొమోగ్రానైట్, యాపిలే ఇష్టము. సో నేను ఎక్కువ అలానే వేసుకొని తింటాను. సో ఇవన్నీ అయితే చల్లగా అయితే కస్టర్డ్ అయిపోయింది. ఇప్పుడు అన్నీ అయితే మనము కస్టర్డ్లో అయితే వేసుకుంటున్నాము. ఇక్కడ నాకు కొంచెం ఫుల్ అయిపోయింది. తర్వాత నేను మళ్ళీ వేరే బౌల్లో అయితే తీసుకొని ట్రాన్స్ఫర్ చేసేసుకొని మిగతావి కూడా వేసేసుకుంటున్నాను. ఇక్కడ మనం కట్ చేసుకొని పెట్టుకున్న యాపిల్ ముక్కలు, గ్రేప్స్, అలానే పొమోగ్రానైట్ సీడ్స్, మనం కట్ చేసుకొని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కానివ్వండి, అన్నీ మనము వేసుకోవాలి. వేసుకొని ఒక 10 నిమిషాలు కానీ అరగంట సేపు కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకొంచెం చల్లార్చిన తర్వాత తినేటప్పుడు చల్లగా చాలా టేస్టీగా ఉంటుంది. సో కట్ చేసుకొని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుంటున్నాను. అలానే సైడ్లో మనము నానబెట్టుకుని ఉంచుకున్నాం కదా సబ్జా గింజలు, అవి కూడా వేస్తున్నానండి. ఇది కూడా చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే వేస్తున్నాను, నాకు చాలా ఇష్టం ఇది. సో మొత్తాన్ని అయితే మంచిగా అయితే కలుపుకుంటున్నాను. అంతే అండి, ఎంతో ఈజీగా అలానే టేస్టీగా అయిపోయి ఫ్రూట్ కస్టర్డ్ అయితే రెడీ అయిపోయింది. మీలో ఎంతమందికి ఇది తెలుసో లేదో కామెంట్ చేయండి. ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోబాకండి. ఈ ఛానల్ మేము కొత్తగా అయితే పెట్టాము. మా ప్రీవియస్ ఛానల్ అనేది డిలీట్ అయిపోయింది. సో మేము కష్టపడింది మొత్తం పోయిందండి. అది వచ్చేసి మాకు 500 ఫ్యామిలీ మెంబర్స్ అయితే అయ్యారు. సడన్గా డిలీట్ అయిపోయింది. మేము ఇదైతే కొత్తగా పెట్టామండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరము. ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా మంచి రెసిపీస్తో అయితే మీకు మేము పోస్ట్ చేస్తూ ఉంటాము. చూడండి, ఎంతో కలర్ఫుల్గా అయిపోయి కస్టర్డ్ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు చాలా నచ్చుతుంది. నేను చెప్పాను కదా మా ఇంటికి ఒక గెస్ట్ వచ్చారు అనేసి. ఎవరు అని అంటారా, మా దివ్య అక్క అనమాట. మా ఇంటి దగ్గరే ఉంటారు. తిను కూడా ఒక యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశారు. స్పెషల్గా నేను నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను, నా డిలీట్ అయిపోయింది అని చెప్తే, అయ్యో అలా ఎలా డిలీట్ అయిపోయింది అని చెప్పేసి వచ్చారు. సో తన కోసం అయితే నేను ఫ్రూట్ కస్టర్డ్ అయితే చేశాను. ఇంకో రెసిపీ కూడా చేశాను, అదేంటి నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తామండి, ఆ రెసిపీ ఏంటి అనేది. సో అక్క యూట్యూబ్ ఛానల్ అనేది కూడా నేను కింద లింక్ అయితే పెడతాను, తనది కూడా వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.